హాయ్, హలో, ఎలా ఉన్నారందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. డైలీ వ్లాగ్స్ పెట్టి 1 మంత్ అయింది కదండి. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ పెట్టడం లేదు. ఈ వీడియో ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనకు ఒక లిస్ట్ ఇస్తారు కదండి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్ ఏమేం కావాలి అనేది. సో అవి తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ షాప్స్ ఎలా ఉంటాయి అనేది మీకు కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశానండి. ఆ రోజు బుక్ స్టోర్కి వెళ్ళామన్నమాట బుక్స్ తీసుకోవడానికి. స్కూల్ వాళ్ళే మనకి బుక్స్ షాప్ అండ్ స్కూల్ యూనిఫామ్ షాపు సజెస్ట్ చేస్తారండి, ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ బుక్స్, యూనిఫామ్స్ అనేవి. సో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ స్టూడెంట్ ఐడి ఉంటుంది కదండి, అది చెప్తే మనకి వాళ్ళ బుక్స్ బండిల్ మొత్తం ఇచ్చేస్తారు, యూనిఫామ్ కూడా ఇచ్చేస్తారనమాట. సో మేము అక్కడ స్టూడెంట్ ఐడి చెప్తే వాళ్ళు ఆ బుక్స్ బండిల్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇవి తీసుకొని ఇంటికి వచ్చి ఏమేమి బుక్స్ ఇచ్చారనేది చూశానండి. మేము వెళ్ళిన రోజు కొన్ని బుక్స్, 2 టెక్స్ట్ బుక్స్, ఒక నోట్బుక్ అవైలబుల్గా లేవండి. సో వీటి కోసం మేము 3 days తిరిగాము. డ్రాయింగ్ బుక్, టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా లేవన్నారు. యూనిఫామ్స్కి అలానే 2-3 days తిరగాల్సి వచ్చిందండి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఏమేమి ఇచ్చారనేది చూస్తున్నా అండి. ఇక్కడ 4 టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ, సైన్స్, ఈ 4 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. నోట్బుక్స్ వచ్చేసి ఒక 9 నోట్బుక్స్ వచ్చాయి. ఇంకా డ్రాయింగ్ నోట్బుక్ మేము వెళ్ళిన రోజు అవైలబుల్గా లేదన్నారండి. సో దానికోసం మళ్ళీ వెళ్ళాము. టెక్స్ట్ బుక్స్ కూడా లైఫ్ స్కిల్స్, వాల్యూ ఎడ్యుకేషన్ బుక్ అని ఉంటుంది. సో అవి అవైలబుల్గా లేవన్నారు. సో దానికోసం మళ్ళీ వెళ్ళాలి. యూనిఫామ్స్ కూడా అంతే అండి. అంటే యూనిఫామ్ దొరికే కానీ పిఈ యూనిఫామ్ ఉంటుంది కదండి, అవేంటంటే 2 జోన్స్గా డివైడ్ చేస్తారంట. సో జోన్స్గా డివైడ్ చేసిన తర్వాత రండి, ఏ కలర్ అనేది అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఇవ్వలేము, 2 కలర్స్ ఉంటాయి వీళ్ళకి, జోన్స్ని బట్టి బ్లూవా గ్రీనా అనేది చెప్తారు అన్నారు. సో స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పిఈ యూనిఫామ్ కోసం వెళ్ళాలి. ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయండి. సో అందుకే నేను వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదు, నాకు పిల్లలతోటే సరిపోతుందన్నమాట. మార్నింగ్ 7:50 to 2:30 వరకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయండి. సో 2:30 తర్వాత ఇంకా నాకు ఇంట్లో వర్క్స్ పిల్లలతోటి సరిపోతుంది. అందుకే 1 month బ్రేక్ తీసుకున్నాను వీడియోస్ చేయడానికి. ఇక్కడ బిల్లులో రాశారు కదండి పెండింగ్ అలా అని, ఏమేమి బుక్స్ మనకి ఇవ్వలేదో అక్కడ నోట్ చేశారనమాట. సో మళ్ళీ మనం బిల్ తీసుకెళ్ళి చూపిస్తే మనకి రావాల్సిన టెక్స్ట్ బుక్స్ పెండింగ్లో ఏమున్నాయో చూసి అవి మనకి ఇస్తారు. Because this is your major thing. This is wow, beautiful colors. Okay, Lavanya, just do it fast. Good, good, good. Mom, I made a tree and a with a Next. stick and Mommy. Oh, very nice work. Amazing. Keep it safely with you. Keep it safely with you. Once the school is open, please bring it to the school. Arish, are you okay? What happened? You're playing a lot? చూసారు కదండి, ఇది ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే తీసిన వీడియో క్లిప్ అండి. ఆ రోజు డ్రాయింగ్ క్లాస్ జరుగుతుందనమాట. ఫస్ట్ డే అయ్యేసరికి వాళ్ళ నేమ్ని డిఫరెంట్ స్టైల్స్లో డ్రా చేయమని ఇచ్చారనమాట వీళ్ళకి యాక్టివిటీ. సో వీళ్ళు డిఫరెంట్ స్టైల్స్లో ట్రయాంగిల్స్, సర్కిల్స్ ఆర్ ఎనీ షేప్స్ ఆర్ ట్రీస్, ఎనీ వాట్ ఎవర్ యూ లైక్ డ్రా చేయమని చెప్పారండి వాళ్ళకి, పిల్లలకి యాక్టివిటీ అది ఇచ్చారు. ఫస్ట్ డే ఫస్టే క్లాసెస్ స్టార్ట్ చేస్తే వీళ్ళకి బోరింగ్గా కొంచెం ఇంట్రెస్ట్ చూపించారని, సో ఫస్ట్ 1 week కొంచెం
యాక్టివిటీస్ ఎక్కువ ఇచ్చేసేవాళ్ళండి. యాక్టివిటీస్ ఇచ్చి చేయమనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం కోసం. తర్వాత ఆ రోజు ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళామండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము మీకు తెలుస్తుంది అని. ఇది ఏంటంటే బ్రిడ్జ్ అండి, షార్జాకి దుబాయ్కి. ఇటు సైడ్ ఏమో షార్జా, అటు సైడ్ ఏమో దుబాయ్ అనమాట. చాలామంది దుబాయ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఇక్కడ షార్జాలో ఉంటారండి. ఏంటంటే ఈ ఏరియా వచ్చేసి అల్నాదా షార్జా అనమాట. జస్ట్ మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే దుబాయ్ వచ్చేసేది అనమాట. సో అందుకే అందరూ ఈ ఏరియాలో ఉంటారు, దుబాయ్లో వర్క్ చేసే వాళ్ళంతా. ట్యాక్సీకి వెళ్తే ఏంటంటే ఇక్కడనే బోర్డర్ ఛార్జెస్ 20 దిరం పడతాయండి. సో అందుకని ఆ బోర్డర్ ఛార్జ్ సేవ్ చేయడం కోసం వీళ్ళు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటువైపు వెళ్తారనమాట దుబాయ్. సో 40 దిరం మనీ సేవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీ ఎక్కి వెళ్తారండి దుబాయ్కి. సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాము అని, ఎవరికైనా యూజ్ అవుద్ది అన్నట్టుగా ఈ చిన్న క్లిప్ యాడ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. జస్ట్ 10 minutes వాక్ చేస్తే మనం దుబాయ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.